దేవుని వాక్యమందు ఆసక్తి గల వారికి, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలనే భారము కలిగిన వారికి, వాక్యానుసారమైన జ్ఞానం చేత, వాక్య సారాంశం చేత విశ్వాసం దృఢపరచుకోవాలనుకునే వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ సమయంలో నేను మాట్లాడాలి అనుకునే విషయం ఏంటంటే, అబ్రహాము కుమారుడు అనే విషయము ఎందుకు ప్రాముఖ్యంగా ఉంది? ప్రతి మనిషి కూడా భూమి మీద పుడుతున్నాడు, జీవిస్తున్నాడు, చనిపోతున్నాడు. అయితే ఈ యొక్క అబ్రహాము కుమారుడు అనే విషయము తెలియజేసేదానికి ముందుగా ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. చనిపోయిన వ్యక్తి యొక్క పరిస్థితి నుంచి ఈ కథ అనేది ఆరంభమవుతుంది. అంటే ముఖ్యంగా సమాధి అనే విషయం నుంచి ఈ అంశంలోనికి వెళ్ళడానికి అవకాశం అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అందుకనే ఆ విషయం నుంచి ప్రారంభించడానికి నేను ఆశపడుతున్నాను. చనిపోయిన వ్యక్తిని పెట్టులో పెడతారు, గోయి తవ్వి ఆ గోతులో పూడ్చిపెట్టడం అనే దాన్ని సమాధి అంటారు. అందరికీ మనకు తెలిసిన విషయం. ముఖ్యంగా యూదులు అంటే ఇశ్రాయేలీలు, ఇష్మాయిలీలు, క్రైస్తవులు కూడా సమాధి చేస్తారు. మొట్టమొదటిగా బైబిల్లో సమాధి చేయబడిన వ్యక్తి ఎవరంటే, అంటే ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుకుని తర్వాత సమాధి చేయబడిన దాని గురించి మాట్లాడుకుందాం. బైబిల్లో మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి ఎవరంటే హేబేలు. మరి సమాధి చేయబడ్డాడో లేదో మనకి తెలియదు, కానీ ఒకవేళ ఆ రాళ్ళ కుప్పగా వేసి అలాగా చేసి ఉండొచ్చు. హేబేలు విషయంలో అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, కానీ మనకు సరైన విషయం తెలియచేయబడలేదు కాబట్టి. అయితే ఎందుకు ఈ సమాధి అంత ప్రాముఖ్యమైంది? చనిపోయిన తర్వాత అంతెందుకు అవసరం? కాల్చేయచ్చు కదా, లేకపోతే ఏ జంతువులకు పాడేసి తినేస్తాయి కదా చనిపోయిన మృతదేహాన్ని, లేదా ఎక్కడైనా పారేయచ్చు. ఏ గొత్తులోనో పాడేస్తే అది అలాగే ఏ పక్షులు ఆహారంగా తినేస్తాయి అలాగా. కానీ ఇక్కడ సమాధి అనే దాని నుంచి మన యొక్క ఈ స్టోరీ అనేది రన్ అవుతుంది. ఆసక్తికరంగా ఉంటుంది ఈ విషయాలన్నీ. బైబిల్లో మొట్టమొదటిగా సమాధి చేయబడిన వ్యక్తి ఎవరంటే సారా. ఆదికాండం 23వ అధ్యాయంలో ఈ విషయం అనేది మనకి క్లియర్గా కనపడుతుంది, తెలుస్తుంది ఈ విషయాలన్నీ కూడా. ఇక్కడ హేతు కుమారుల దగ్గర అబ్రహాము కొన్నాడు భూభాగాన్ని. ఎఫ్రోను అనే వ్యక్తి దగ్గర ఆ ఊరి పెద్దల సమక్షంలో వాళ్ళందరూ దేశ ప్రజలందరి ఎదుట కూడా ఆ సాక్షిగా దాన్ని 14-15 వచనాలు 23వ అధ్యాయం ఆదికాండంలో అక్కడ ఏం రాయబడుతుంది? ఆ భూమి 400 తులముల వెండి చేయును. అది 400 తులముల వెండికి సారా చనిపోయింది కాబట్టి ఆమె సమాధి నిమిత్తము ఇక్కడ 23వ అధ్యాయం మొదటి వచనంలోనే చెప్పబడింది. సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు 127 ఏండ్లు. కనాను దేశం అందరూ హెబ్రోనులో కిరియతర్బా అనేది అక్కడ చనిపోయింది ఆవిడ. ఆమె నిమిత్తము ఈ యొక్క సమాధి చేయడానికి స్థలం కొన్నాడు. ఎంతకీ మనం చదువుకున్నాక 400 తులముల వెండి. అది స్వాస్థ్యంగా కొన్నాడు దాన్ని అబ్రహాము. అందుకే ఇక్కడ 18వ వచనంలో చివరిలో ఏమో రాయబడుతుందంటే, అతను ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఆ తర్వాత అబ్రహాము 23:19 ఆదికాండం కనాను దేశంలో హెబ్రోను మమ్రే ఎదుటనున్న మక్పేల పొలంలో గుహలో తన భార్య అయిన సారాను పాతిపెట్టెను. ఇది ఇంతవరకు ఒక విషయం. ఇది సారాను పాతిపెట్టాడు అయింది. అయితే ఇక్కడి నుంచి అబ్రహాము, సారా, ఈ కుమారులు వీళ్ళందరి యొక్క కథ అనేది ఇక్కడి నుంచి ఆరంభం అవుతుంది. అంటే ఇక్కడ సమాధి చేయబడుట, సమాధి కొరకు ఒక స్థలాన్ని కొనుట అనే విషయాన్ని చెప్పడానికి ముందుగా ఈ విషయాలు చదవడం అనేది జరిగింది.
అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామునకు కుమారునిగా ఇస్సాకును కని ఇచ్చింది సారా. 21 అధ్యాయము 2వ వచనంలో ఆదికాండము. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి, అతనికి ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారా కననివాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. సారా కన్న కుమారుడు ఇస్సాకు, అబ్రహాము కుమారుడు, వాగ్దాన పుత్రుడు. అయితే ఏంటి ప్రాముఖ్యత? ముసలితనం ముందు అబ్రహాము, సారాకు పుట్టినవాడు ఇస్సాకు. ఏంటి దానివల్ల ఏంటి? అబ్రహాం కుమారుడు, వాగ్దాన పుత్రుడు అయిపోయింది. ఇంకేంటి అందులో విషయం? అయితే విషయం ఏంటంటే, ఈ అబ్రహాముకి వాగ్దానం చేసిన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు అనేవాడు దేవుడు తనను దహన బలిగా అడిగాడు. విషయం అనేది అక్కడ ఉంటుందంతా. 22వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడిని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాడు. వాగ్దాన పుత్రుడు అబ్రహాం కుమారుడు దేవునికి బలిగా అర్పించమన్నాడు. దేవుడు అడిగేశాడు, నాకు ఇచ్చాయి, దహన బలిగా ఇచ్చేయమని చెప్పేసి అడిగాడు. అయితే ఎలాగ ఏ సిచ్యువేషన్లో పుట్టాడు ఈ వాగ్దాన పుత్రుడు అనేవాడు? సారాకి ఏ సిచ్యువేషన్లో పుట్టాడు? దానికి రోమపత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. మరి అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అన్నాడు. సారా గర్భము మృతతుల్యమైనట్టుగా ఉన్నది, మృతతుల్యమైంది. వాగ్దాన పుత్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? బయటకంటే మృతతుల్యమైన దాంట్లోంచి వచ్చాడు, మృతతుల్యమైపోయిన దాంట్లోంచి వచ్చాడు. అబ్రహాము కుమారుడు అంటే మామూలుగా సాదాసీదాగా అలా అవ్వలేదు. ఇస్సాకు మృతతుల్యమైన దాంట్లోంచి వచ్చాడు. ఇది విషయం. ఇది ఎందుకంటే ఈ సారాను పాతి పెట్టడానికి మక్పేల ఆ యొక్క పొలము ఎత్తు కుమారుల దగ్గర యశ్వరుద్దరు కొన్నాడు అబ్రహాము. స్వాస్థ్యం కొనేసాడు దాన్ని. అంటే తన సొత్తు కదా, తన స్వాస్థ్యం అది. ఇప్పుడు మృతతుల్యమైన సారా గర్భంలో నుంచి ఇస్సాకు వచ్చాడు. ఆ దానికి గుర్తుగా ఉంది ఆ పొలము లేక ఆ సమాధి. ఆ సమాధి అంటే సారా పాతి పెట్టబడిన ఆ సమాధి అనేది సారా గర్భానికి సూచనగా ఉంది. అందులోంచి రావాలి ఇప్పుడు. అంటే మృతతుల్యమైన దాంట్లోంచి రావాలి ప్రతి మనిషి కూడా బయటికి. మృతమయ్యి తిరిగి బ్రతకాలి. అది అక్కడ ఉన్న విషయం అనేది. దాన్ని పరిశోధిస్తున్నాడు దేవుడు. అబ్రహాము ఇచ్చేశాడు దహన బలి. ఇచ్చేసి మళ్ళీ ఏమైంది? దేవుడు మళ్ళీ తిరిగి ఇచ్చేశాడు. అంటే చనిపోయి తిరిగి మళ్ళీ బతికాడు అనే విధంగా. అంటే చనిపోవడం అంటే అర్థం ఏంటి? చనిపోయిన ప్రతి మనిషి కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు సారా గర్భంలోకి వెళ్ళాలి, అంటే సమాధికి వెళ్ళాలి. సారా గర్భంలోంచి బయటికి రావాలి అనే సాదృశ్యం ఇది. ఇస్సాకు దహన బలి అయ్యి మళ్ళీ బ్రతికాడు అంటే సారా గర్భంలోంచి తిరిగి మళ్ళీ బ్రతికాడు. సారా గర్భంలోంచి వచ్చాడు, సమాధిలోంచి బయటికి వచ్చాడు అనే సాదృశ్యం అనేది ఇందులో కనిపిస్తుంది. అలాగైతేనే కుమారుడు అవుతాడు. అబ్రహాం కుమారుడు అవ్వడానికి అదొక స్టెప్. అది ఎవరైతే అబ్రహాంకు ఉన్నట్టు విశ్వాసంలో ఉన్న వారందరూ కూడా ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహాము కుమారులైన వారందరూ కూడా సారా గర్భం నుండి అంటే సమాధి నుండి పుడతారు. గలతీ 3వ అధ్యాయము 6 నుంచి 9. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునుడి. దేవుడు విశ్వాసం మూలముగా అనుజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అనుజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఇది
ఇది సువార్తలో భాగము అంటున్నాడు దాన్ని. ముందుగానే చెప్పాడు ఈ విషయంలోని. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అనిపించుకుంటారు. అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసంలోకి రావాలి. అబ్రహాము కుమారుడు అంటే సారా గర్భంలోంచి రావాలి. కొన్న సమాధి అనేది అబ్రహాము మృతతుల్యమైన సారా యొక్క గర్భానికి సూచనగా ఉంది. అక్కడి నుంచి రావాలి అందరూ ఇప్పుడు బయటికి. ఇప్పుడు ఇందాక ముందు మనం సమాధిని ఎత్తుకున్నాం కదా, తీసుకున్నాం ప్రారంభంలో. ఆ సమాధి దేనికి సాదృశ్యం అంటే సారా గర్భానికి సాదృశ్యం. అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసంలో ఉన్నవారందరూ కూడా అక్కడికే వెళ్తారు, సారా గర్భంలోకే, అంటే ఆ సమాధిలోకి వెళ్తారు. ఆ సారా గర్భం అనే ఆ సమాధిలో నుంచి బయటకు వచ్చినోడే ఇస్సాకు అవుతాడు. ఇస్సాకు అయితేనే వాగ్దాన పుత్రుడు అవుతాడు. అప్పుడు అబ్రహాం కుమారుడు అవుతాడు. కాలయాపనగా కొనలేదు సమాధి యొక్క స్థలం అనేది. ఏదో డబ్బులు ఉన్నాయని కదని చెప్పి కొనలేదు. లేకపోతే ఒక పేరు సంపాదించుకుందామని చెప్పేసి అలా కొనలేదు అనుకో. ప్రణాళికబద్ధంగా ఒక ఆలోచన, ఒక దేవుని యొక్క చిత్తము, ఎన్నో విషయాలు అందులో ఉన్నాయి. ఆ విషయాల్లో సారా గర్భము అనే ఆ సమాధి సూచనగా ఉంది. అందులోంచి అందరూ కూడా బయటకు రావాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం కనిపిస్తుంది మనకి. 29వ వచనంలో, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు. క్రీస్తు సంబంధులైన వారందరూ కూడా, ఎందుకంటే యేసుక్రీస్తు దావీదు అబ్రహాం కుమారుడే కదా. కాబట్టి ఎవరైతే క్రీస్తు సంబంధులు అవుతున్నారో ఆ పక్షమందు వారు అబ్రహాం యొక్క సంతానం అవుతున్నారు. వాళ్ళు వాగ్దానం ప్రకారంగా వారసులు అవుతున్నారు. ఈ వారసులు ఎవరు ఎలా బ్రతుకుతారు? సారా గర్భం నుంచి కదా రావాలి వాగ్దాన పుత్రుడు. విశ్వాస సంబంధులందరూ కూడా సారా గర్భంలోకి వెళ్తేనే మళ్ళీ బయటకు వస్తారు. ఆ సారా గర్భానికి సాదృశ్యంగా సమాధి ఉంది. అది అబ్రహాము ముందు చూపుతో తీసుకున్నాడు దాన్ని, ఆ విషయాన్ని. చాలా ప్రాముఖ్యం అది. అక్కడి నుంచే పెద్ద నిరీక్షణ సంబంధించిన విషయం అది. సమాధి అనేది నిరీక్షణ, ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ. అది దాని నుంచి బ్రతకటము అనేది ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ. ఆ నిరీక్షణ కలగజేసిన వాడు అబ్రహాము. యేసుక్రీస్తు కూడా అబ్రహాము కుమారుడు చెప్పాడు కదా, మత్తయి సువార్త మొదటి వచనంలో. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి రాయబడింది. కాబట్టి సారా గర్భం నుండే కదా చనిపోయి తిరిగి బ్రతికేవాడే అబ్రహాము కుమారుడు. ఇస్సాకు మరి అదే కదా. మృతతుల్యమైనది అనే మాట అందుకే రాశారు. మృతతుల్యమైనది అంటే సమాధి గుర్తు. మృతుల్ని దాచిపెట్టే స్థలము సమాధి. దాన్ని మృతతుల్యమైన గర్భము అని చెప్పబడింది. అందులోంచి, ఆ భూగర్భంలోంచే, ఆ సమాధిలో నుంచే బయటకు వచ్చేవాడు అబ్రహాం కుమారుడు. ఆ విధంగా సాదృశ్యంగా ఇస్సాకును ఆ యొక్క మోరియా పర్వతం మీద మరణంలోంచి తిరిగి బ్రతికాడు అనే సాదృశ్యం అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి సమానది తిరిగి బ్రతకాలి అనేది చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ. మత్తయి సువార్త 17వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు చెప్తున్నాడు ఆయన గురించే. మత్తయి సువార్త 17:23లో, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఎలాగైతే సాదృశ్యంగా చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతికాడో, అలాగే ఈ అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు కూడా చనిపోయి బ్రతకాలి. చనిపోయిన వాడు ప్రతి ఒక్కరు కూడా సమాధికి వెళ్తాడు. ఆ సమాధి ఏంటంటే సారా యొక్క మృతతుల్యమైన గర్భము. యేసుక్రీస్తు పునరుద్ధానం అయ్యాడంటే అర్థం ఏంటంటే సారా గర్భంలోంచి బయటకు వచ్చాడు. సారా గర్భంలో చూస్తేనే అబ్రహాం కుమారుడు అవుతాడు. సారా గర్భంలోంచి కదా వచ్చినాడు కదా వాగ్దాన పుత్రుడు. సారా గర్భంలో చూస్తేనే అబ్రహాం కుమారుడు అవుతారు ఎవరైనా సరే. అందుకే ఆ సమాధి అనేది చాలా నిరీక్షణకు ఆధారంగా కనిపిస్తుంది. చాలా ప్రాముఖ్యమైనది అది, ఆ విషయం. కాబట్టి అబ్రహాం కుమారుడు ఎలాగవుతున్నాడంటే అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసం కలిగి, అబ్రహాము ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహాం కుమారుడయ్యి సారా గర్భంలోకి వెళ్ళి, అంటే సమాధి నుండి తిరిగి బ్రతకాలి. అప్పుడు అబ్రహాం కుమారుడు అవుతున్నాడు. ఎందుకంటే మృతతుల్యమైన సారా గర్భంలో నుంచి మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు వచ్చాడు. నిత్యజీవాన్ని, ఆయన అక్షయతను, అమరత్వాన్ని సంపాదించుకున్నాడు, ఆయన పొందుకున్నాడు. అదొక సాదృశ్యము. అలాగే యాకోబు యొక్క నిరీక్షణ కూడా అదే.
సమాధిలోకి వెళ్ళాలి. యాకోబు చనిపోయినప్పుడు ఏం చెప్పాడు ఐగుప్తులోని? ఆదికాండం 47 అధ్యాయంలో 47 అధ్యాయము 28 నుంచి చూస్తే యాకోబు ఏం చెప్పాడంటే 30 వచనంలో, నా పితరులతో నేను కూడా పండుకొని పోనట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టమని అతనితో చెప్పాడు. పితరుల సమాధిలో పెట్టండి అని చెప్పేసి యాకోబు ఎందుకు చెప్పాడు మరి అక్కడికి? ఆ సమాధిలోకి వెళ్ళాలి యాకోబు, సారా గర్భంలోకి వెళ్ళాలి. విషయం అందులో ఉంది అంతా. యాకోబు సారా గర్భంలోకి వెళ్ళాలి. అలాగే యోసేపు కూడా నిరీక్షణ అదే. 50వ అధ్యాయము ఏమి రాయబడింది? 50 అధ్యాయము 24 నుంచి. యోసేపు అంటాడు సహోదరులతోటి, నేను చనిపోతాను కాబట్టి నిశ్చయంగా మీరు నన్ను చూడవచ్చినప్పుడు ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ప్రమాణం చేయించిన దేశమునకు మిమ్మల్ని తోడుకుని పోవునని చెప్పాను. మరియు యోసేపు, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమార్తె ప్రమాణం చేయించుకున్నాడు. ఎందుకు? యోసేపు కూడా సారా గర్భంలోకి వెళ్ళాలి, అంటే సమాధిలోకి వెళ్ళాలి. ఐగుప్తులో ఉండకూడదు, ఐగుప్తులో నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి సారా గర్భంలోకి. అబ్రహాం కొన్న స్థలం ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోవాలి. సారా గర్భంలోకి వెళ్ళిపోవాలి. అక్కడే ఉంది సారా. అక్కడి నుంచి అక్కడికి వెళ్తేనే మళ్ళీ తిరిగి బ్రతుకుతాడు. అది వాళ్ళ నిరీక్షణ. సారా అనగా రాకుమార్తె కదా, సారా గర్భం చూసినంత కూడా రాకుమార్తెలే కదా. ఆమె రాజకుమార్తె కదా, రాజకుమార్తెకి ఇప్పుడు ఆ గర్భం చూసినంత కూడా రాకుమారులు అవుతారు కదా. మొట్టమొదటిగా రాకుమారుడు అయిన వాడు యేసుక్రీస్తు. కాబట్టి అబ్రహామునకు సారా కలిగిన పిల్లలు రాజులేని యాజకులుగా ఉంటారు వాళ్ళు. నిర్గమాకాండం 19వ అధ్యాయము 5-6 వచనాల్లో చెప్పబడింది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా చెప్పబడుతుంది. రాజులేని యాజకులు, దేవుని సొత్తైన ప్రజలు వారు, సారా గర్భం నుంచి వచ్చిన వారు. అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసంలో ఉండి ఆ విశ్వాస బీజముగా సారా గర్భం నుంచి బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా నిత్య జీవానికి అర్హులై ఉంటారు వాళ్ళు. అందుకే ఆ సమాధి, దాని కొరకు ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి స్వాస్థ్యం కొనుక్కోగల కారణం అది. ఇస్సాకు వలనది నీ సంతానం అన్నాడు. 9వ అధ్యాయము రామపత్రిక. అందరూ పిల్లలు కారు. 9వ అధ్యాయంలో రామపత్రిక 6వ వచనంలో, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధాలు అందరూ ఇశ్రాయేలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రమున అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలన నీ సంతానం అనబడును అని అనగా, శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడతారు. ఏంటి ఇందులో విషయం ఏంటి? అబ్రహాంకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? హాగర్ ద్వారాగా ఇష్మాయేలీలు ఉన్నారు, సారా ద్వారాగా ఇశ్రాయేలీలు ఉన్నారు, కెతూరా ద్వారాగా అనేకమైన అన్ని జనాంగాలు ఉన్నవి. వీళ్ళకి అనేకమైన జనాంగాలకు తండ్రి కదా ఆయన. మరి అబ్రహాం సంతానం అంతా మాత్రం అబ్రహాం పిల్లలు కాదంటున్నాడు కదా. వీళ్ళు ఎవరు కాదు, ఇష్మాయేలీలు కాదు, ఇశ్రాయేలీలు కాదు, ఈ కెతూరా కుట్టిన వాళ్ళు కాదు, అంటే అన్ని జనాంగాలు కూడా కాదు. ఎవరప్పుడు అంటే అని చెప్తున్నాడు కదా, విశ్వాస సంబంధులే అబ్రహాం పిల్లలు అంటున్నాడు. ఏ విశ్వాసం? అబ్రహాముకు దేవుడు ఏం వాగ్దానం చేశాడో, ఏ విషయాన్ని అబ్రహాం నమ్మాడో ఆ విశ్వాసంలోనికి నువ్వు పాలుపాటమై ఉండాలి. ఆ విశ్వాసానికి సంబంధించిన ఆ యొక్క బీజం నీలో ఉండాలి. అప్పుడు నువ్వు సారా గర్భంలోకి వెళ్ళాలి. ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి. శరీర సంబంధం మాట్లాడాడు కాబట్టి శరీర సంబంధులైన పిల్లలు కారు అంటున్నాడు. ఇక్కడ ఇష్మాయేలు ఉన్నాడు. ఇష్మాయేలు శరీర సంబంధంగా ఉన్నప్పుడే అబ్రహాము పుట్టాడు. కానీ ఇస్సాకు అలా కాదు, సున్నతి అయిన తర్వాత పుట్టాడు అబ్రహాముకి. శరీరాశలు తీసివేయబడుట నీతికి ముద్రగా, ఆ సున్నతికి ఆ ముద్రగా, నీతికి ముద్రగా ఇవ్వబడిన సున్నతి వచ్చినప్పుడు, ఆ సున్నతి పొందిన తర్వాత ఇస్సాకు పుట్టాడు. అబ్రహాము సున్నతి లేనప్పుడు శరీర మూలంగా పుట్టినవాడుగా ఇష్మాయేలు ఉన్నాడు. ఈ శరీరం మూలంగా పుట్టినవాడు ఇష్మాయేలు అయినా, వాగ్దానం మూలంగా పుట్టినవాడు ఇస్సాకు అయినా, కెతూరా ద్వారా వచ్చిన వాళ్ళైనా, వీళ్ళు ఎవరైనా సరే అబ్రహాం పిల్లలైనంత మాత్రం పిల్లలు కారు. అది పౌలు చెప్పే విషయం. వీళ్ళెవరు కాదు. అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసంలోనికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఇష్మాయేలు కావచ్చు, ఇశ్రాయేలు కావచ్చు, కెతూరా ద్వారా వచ్చిన వాళ్ళు కావచ్చు, మనలాంటి అన్యులు ఎవరైనా కావచ్చు, ఎవరైనా ప్రపంచం మీద ఎవరైనా సరే అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసంలోకి వచ్చి ఆ విశ్వాస బీజంలో నుంచి, సారా గర్భంలో నుంచి, అంటే ఆ యొక్క గర్భంలో నుంచి బయటికి రావాలి. అలా పుట్టినవాడైతే ఆ విశ్వాసానికి సంబంధించిన పుత్రుడై ఉండాలి. అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాస పుత్రుడై ఉండాలి, విశ్వాస సంబంధం ఉండాలి. అప్పుడు సారా గర్భంలోకి వెళ్తాడు వాడు. వెళ్ళిన వాడు
ఆ గర్భం నుంచి బయటకు వస్తాడు. అలాంటి వాడే నిత్య జీవానికి అర్హుడు. అప్పుడు అబ్రహాం కుమారుడుగా ఎంచబడతాడు. అబ్రహాం కుమారుడికి మరణం లేదు. అందుకే యేసుక్రీస్తు వారు జక్కీ ఇంటికి వెళ్ళి ఇతరులు అబ్రహాం కుమారుడు అన్నాడు. అబ్రహాం లిస్టులో వేస్తాడు జక్కి తీసుకెళ్ళి యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఇంక ఇతనికి నిత్యం ఉందని అర్థం. సారా గర్భంలో పాడేసి తీసుకెళ్ళి రేపు చనిపోయి మళ్ళీ అక్కడి నుంచి లేస్తాడు బయటికి. ఆ అవకాశం ఇచ్చేసాడు, గ్రాంట్ చేశాడు అనమాట. నిత్య జీవాన్ని గ్రాంట్ చేశాడు జక్కీకి యేసుక్రీస్తు వారు. అలా గ్రాంట్ అయిన వాళ్ళందరూ కూడా అబ్రహాము కుమారులే. అది విషయం. కాబట్టి ఇప్పుడు ఒక మాట చెప్పాడు యేసుక్రీస్తు వారు, ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు అన్నాడు. ఇప్పుడు ఏడ్చున్న వారు, ఇప్పుడు విశ్వాస జీవితాల్లో శ్రమలు బాధలు అనుభవిస్తున్న వారు, ఈ శ్రమలలో ఈ ఏడుపులో ఈ ఈ యొక్క జీవితాన్ని దుర్భరంగా అనిపిస్తున్న వారు, శ్రమలతో అనిపిస్తున్నారు, బాధలతో అనిపిస్తున్న అందరూ కూడా ఒక దినం నవ్వుతారు. ఎప్పుడు నవ్వు వచ్చింది? ఇస్సాకు పుట్టే కదా నవ్వు వచ్చింది. ఎక్కువ ఆనందం వచ్చింది, నవ్వు వచ్చింది అప్పుడే కదా సారాకు. ఇస్సాకు పేరుకి అర్థం కూడా నవ్వే కదా. ఇస్సాకు అంటే నవ్వే కదా. అబ్రహాం కుమారుడు అంటే నవ్వేవాడు, సంతోషపరిచి ఉండేవాడు, సంతోషంగా ఉండేవాడు. కాబట్టి ఈ అబ్రహాము యొక్క కుమారుడైన వాడు, సారా గర్భం నుంచి బయటకు వచ్చిన వాడు నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. కాబట్టి అందుకే అన్నాడు, మీరు ఇప్పుడు దుఃఖపడి వారా, మీరు తర్వాత రేపు ఖచ్చితంగా నవ్వుతారు. అంటే మీరందరూ ఇస్సాకు అబ్రహాం కుమారులు అయిపోతారు. ఇప్పుడు మీకు సమస్యలు ఉంటాయి, కానీ నవ్వు అనేది ఒకరోజు మీరు చూడబోతున్నారు. మీరందరూ కూడా అబ్రహాం పుత్రులు ఇస్సాకులాగా అయిపోతారు, మీరు నవ్వుతారన్నమాట. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకు, ఆ ఇస్సాకును కనడానికి దేవుడు వాడిన పాత్రగా సారా యొక్క మృతతుల్యమైన గర్భము. అందుకంటే ఇస్సాకు వలనైనది నీ సంతానము. అబ్రహాం సంతానమైనది మాత్రం అందరూ కూడా సంతానం కాదు, ఇస్సాకు వలనైనది సంతానము. ఆ సంతానం ఎవరంటే ఏం చెప్పారు? ఇప్పుడు ఆ సంతానం ఎవరు అనే క్లారిటీ ఇచ్చాడు. అబ్రహాం సంతానం ఎవరు అంటే క్లారిటీ ఇచ్చాడు. అక్కడ ఏంటంటే గలతీ 3:16 ఆ సంతానం ఎవరంటే అప్పటికి సాదృశ్యంగా ఇస్సాకు అవ్వచ్చు, కానీ వాస్తవానికి ఎవరంటే ఆ సంతానం అనేది, ఆ వాగ్దాన పుత్రుడు ఎవరంటే చూడండి, గలతీ పత్రిక 3:16 అబ్రహామునకును అతని సంతానములకును వాగ్దానములు చేయబడను, ఆయన అనేకులను గుర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకను గుర్చి అన్నట్టే నీ సంతానములకు నేను, ఆ సంతానం క్రీస్తు. అబ్రహాం సంతానం ఎవరంటే క్రీస్తు. ఇప్పుడు ఆ సారా గర్భంలో నుంచి సాదృశ్యంగా చనిపోయి తిరిగి బ్రతికిన వాడికి ఇస్సాకు ఉన్నాడు. వాస్తవంగా సారా గర్భం నుంచి వచ్చాడు. పునరుద్ధాన సాదృశ్యంలో కూడా అబ్రహాం యొక్క మృతతుల్యమైపోయిన సారా గర్భంలోంచి మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా ఆ పునరుద్ధాన సాదృశ్యం మందు తిరిగి మళ్ళీ బ్రతికాడు. అప్పుడు నిజమైన బ్రతికది. ఆ సాదృశ్యంలోకి వచ్చిందే వాగ్దాన పుత్రుడు అయ్యాడు. ఆ సాదృశ్యంలో పుట్టకపోతే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు కాలేడు. ఇప్పుడు ఆ సంతానం క్రీస్తు కాబట్టి మృతతుల్యమైపోయిన ఆ సమాధిలో నుంచి తిరిగి సారా గర్భానికి సాదృశ్యంగా ఉండే మృతతుల్యమైపోయిన ఆ సమాధి నుండి యేసుక్రీస్తు వారు బయటకు వచ్చాడు. ఆ సంతానం క్రీస్తు. అబ్రహాం మొట్టమొదటి పునరుద్ధానమైన కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు. అక్కడే ఇప్పుడు అందరూ కుమారులుగా ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఆ గర్భంలో నుంచి, సారా గర్భంలో నుంచి అనేకులు వస్తారు బయటికి. ఆయన వారుగా ఉంటారు, ఆయన వారుగా బ్రతికింపబడతారు. అందరూ కూడా అబ్రహాం పిల్లలు ఉంటారు. ఆ పక్షమందు యేసుక్రీస్తునందు అందరూ కూడా దేవుని పిల్లలు అవుతారు. కాబట్టి ముందు అబ్రహాము కుమారుడు అవ్వాలి. ఆ పక్షమందు క్రీస్తు పక్షంగా దేవుని పిల్లలయ్యే అవకాశం అనేది జరగబోతుంది. అందుకే అబ్రహాము, శారా, ఇస్సాకు, ఆ యొక్క సారా గర్భము, ఆ సమాధి అనేది మృతతుల్యమైన సారా గర్భానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి సమాధి అనేది మృతతుల్యమైన సారా యొక్క గర్భానికి సాదృశ్యం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ సాదృశ్య రూపంలో ఆయన తిరిగి బ్రతికాడు. అబ్రహాము కుమారుడు, ఆ పక్షాన దేవుని యొక్క చిత్తమును బట్టి దేవుని కుమారుడు. ఇట్టి విషయాలన్నీ కూడా ఇందులో మనకు తెలియజేయబడుతున్నాయి. కాబట్టి మనం అబ్రహాం కుమారులు అవ్వాలంటే అబ్రహాం ఉన్నట్టు విశ్వాసంలో ఆ విశ్వాస బీజం మనం కలిగి సారా గర్భం అనే ఆ యొక్క సమాధిలోకి మనం వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి ఆ గర్భంలోంచి మళ్ళీ తిరిగి మనకి ప్రభువారిని మనల్ని బయట తీసుకొస్తాడు.
అప్పుడు అబ్రహాము కుమారులుగా అప్పుడు యేసుక్రీస్తునందు దేవుని పిల్లలుగా మనము ఆ రాజ్యంలో ఉండడానికి, నిత్యజీవం కలిగి ఉండడానికి అవకాశం అనేది వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేసి అనేక విషయాలు నేర్చుకుందాము. ఆ విధంగా నేర్చుకుని మన విశ్వాసాన్ని ప్రతి విషయంలో కూడా దృఢపరచుకుంటూ నిత్యజీవాన్ని సంపాదించుకుందాము. దేవుడు ఆ విధంగా ఉండేటట్లుగా అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.